ఇన్వెస్ట్మెంట్స్ బెదిరించిన రోడ్ని విచారించాలి కదా, వీళ్ళ సృజన్ రెడ్డిని విచారించాలి కదా. వీళ్ళందరినీ విచారించకుండా, వీళ్ళందరికీ నోటీసులు ఇవ్వకుండా, మరి ట్యాపింగ్ చట్టబద్ధమే అని చెప్పి రేవంత్ రెడ్డి అంటున్నాడు. ఫోన్ ట్యాపింగ్ తప్పు కాదని రేవంత్ రెడ్డి అంటున్నాడు. మరి ట్యాపింగ్ తప్పు కాదు అన్న రేవంత్ రెడ్డి ఆయన కూడా విచారించాలి కదా. నిజానికి ఇక్కడ బాధితులు ఎవరు? బాధితులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, బాధితులు కేటీఆర్ గారు, బాధితులు కేసీఆర్ గారు, బాధితులు హరీష్ రావు గారు. ఏ విధంగా మీరు ఆ రోజు ఏమని చెప్పిండ్రు? సినిమా తారల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని చెప్పేసి మీరే సీఎం ఆఫీస్ నుంచి లీకులు ఇచ్చారు పత్రికలకన్నిటికీ కూడా. సినిమా తారల ఫోన్లని ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పి, ట్యాప్ చేసిందని చెప్పి లీకులు ఇచ్చి, మళ్ళీ మీ పోలీసు వాళ్ళే సినిమా తారల ఫోన్లు మేము ట్యాప్ చేయలేదు అని చెప్పిండ్రు. అంటే లేని సంబంధాలు అంటగట్టి వ్యక్తిత్వ హననం చేసి వాళ్ళందరి రెప్యుటేషన్ దెబ్బతీసి మీరందరూ కూడా ఇవాళ రాజకీయాలు చేస్తున్నారు. మీరు ఇవాళ ముఖ్యమంత్రులు, మీరు ఇవాళ హోంమంత్రులు. ఏ బేసిస్ మీద మీరు ఇవన్నీ చేస్తున్నారు? ఈ నష్టాన్ని ఎవరు కూడిస్తారు? 2 సంవత్సరాలుగా చిత్రవద చేస్తున్నారు వీళ్ళు ప్రజల కోసం పోరాడుతున్నందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు. ఏ బేసిస్ మీద మీరు కేటీఆర్ గారి పేరు తీసుకొచ్చిండ్రు? ఏ బేసిస్ మీద సినిమా తారలు అని చెప్పిండ్రు? మరి అదే పోలీసు వాళ్ళు అదే సీటు సినిమా తారల ఫోన్లు మేము ట్యాప్ చేయలేదు, 600 దాంట్లో లేదు అని చెప్పిండ్రు. అసలు మీరు విచారించాల్సింది ఎవరిని? చివరిగానే ఇదే చెప్తున్నా, మీరు విచారించాల్సింది ఎవరిని? మీరు విచారించాల్సింది ఆనాడు డీజీపీని, మీరు విచారించాల్సింది ఆనాటి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ను, మీరు విచారించాల్సింది ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ను, మీరు విచారించాల్సింది ఆనాటి చీఫ్ సెక్రటరీని. ఎందుకంటే టెలిఫోన్ ట్యాపింగ్ చట్టబద్ధంగా జరుగుతుందన్నప్పుడు 2017లో సుప్రీంకోర్టు రకరకాల మార్గదర్శకాలు ఇచ్చింది. అదేవిధంగా సుప్రీంకోర్టు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 1997, అదేవిధంగా జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2017లో చాలా స్పష్టంగా మార్గదర్శకాలు ఇచ్చింది. టెలిఫోన్ ట్యాపింగ్ అనేది చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆయన డీజీపీకి రాస్తాడు, నేను ఈ నెంబర్లు ట్యాప్ చేస్తున్నా, ఎందుకు చేస్తున్నా అని చెప్పేసి. ఆ డీజీపీ తీసుకుపోయి ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ ముందర పెడతాడు. ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ వాటిని అప్రూవ్ చేసిన తర్వాతనే అవి మానిటరింగ్లోకి వస్తాయి. ఇది చట్ట ప్రకారం జరిగే చర్య. ప్రతి 2 నెలలకు ఒకసారి చీఫ్ సెక్రటరీ గారు, లా సెక్రటరీ గారు, జిఏడి సెక్రటరీ గారు, ఈ ముగ్గురు కలిసి ఇవి నిజంగా కరెక్ట్గా జరిగినాయా జరగలేదా, వీటికి పెట్టిన కారణాలు కరెక్టా కాదని మరి వెరిఫై చేస్తారు. వెరిఫై చేసి వాటిని అప్రూవ్ చేస్తారు, లేకపోతే డిసప్రూవ్ చేస్తారు. ప్రతి 6 నెలలకు ఒకసారి ట్యాపింగ్ చేసిన రికార్డులను ధ్వంసం చేయాలని చట్టమే చెప్తున్నది, ఆ మార్గదర్శకాలే చెప్తున్నాయి. దానికి కూడా కమిటీ ఉంటుంది. కమిటీ ఆధ్వర్యంలోనే ఒక ధ్వంసం చేసే టీంలు తయారు చేస్తారు. ఆ టీం ద్వారానే ఇవన్నీ ధ్వంసం అవుతాయి. ఇవన్నీ ఇప్పుడున్న కమిషనర్ గారికి తెలియదా, డీజీపీ గారికి తెలియదు? వాళ్ళందరూ ఇంటెలిజెన్స్లో పనిచేసినట్లే కదా. నిజంగా ఇవాళ తెలంగాణలో టెలిఫోన్ ట్యాపింగ్ ఒకవేళ దుర్వినియోగం జరిగిందని మీరు అనుకుంటే మీరు ఎగ్జామిన్ చేయాల్సింది ఆనాటి చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్ను, ఆనాటి హోమ్ సెక్రటరీని, ఆనాటి చీఫ్ సెక్రటరీని, ఆనాటి డీజీపీ గారిని, ఆనాటి లా సెక్రటరీని, వీళ్ళందరినీ చేయాలి. మీరు వీళ్ళని చేయకుండా అలా ఏమి సంబంధం లేని హరీష్ రావు గారు, ఏమి సంబంధం లేని కేటీఆర్ గారు, వాళ్ళు ఏనాడు హోంశాఖ మంత్రులు కాదు, ఏమి సంబంధం లేని పొలిటీషియన్స్ అందరినీ చేస్తున్నారు. పొలిటీషియన్స్కు టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధం లేదు. టెలిఫోన్ ట్యాపింగ్కు సంబంధించిన వ్యవహారం అసలు పోలీస్ డిపార్ట్మెంట్లో సగం మంది పోలీసు అధికారులకు తెలియదు, తెలవనివ్వకూడదు కూడా. ఇది చట్టం చెప్తుంది, ఇది రూల్స్ చెప్తున్నాయి. మరి అలాంటిది ఇలా పొలిటీషియన్స్ ఎట్లా తీసుకొస్తున్నారు? మీరు ఎగ్జామిన్ చేయండి. ఆనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఒప్పుకున్న జితేందర్ గారిని, మాజీ డీజీపీ జితేందర్ గారిని ఎగ్జామిన్ చేయండి. ఆనాడు మహేందర్ రెడ్డి డీజీపీగా ఉన్నారు, ఒకప్పుడు ఆయన చీఫ్ ఆఫ్ ఇంటెలిజెన్స్గా పనిచేసిండు, ఆయనను ఎగ్జామిన్ చేయండి. ఆయనను చేయకుండా పోలీస్ అధికారులను చేయకుండా ఇది మీ అంతర్గత వ్యవహారం, పోలీసుల అంతర్గత వ్యవహారం. పొలిటీషియన్స్కి ఏం సంబంధం? హరీష్ రావు గారికి ఏం సంబంధం? కేటీఆర్ గారికి ఏం సంబంధం? కేసీఆర్ గారికి ఏం సంబంధం? ఏ ముఖ్యమంత్రి చెప్తారు? ప్రధానమంత్రి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ జోవల్ గారికి చెప్తారా మీరు వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేయమని? అజిత్ జోవల్ గారు నేను ఇట్లా ఇన్ఫర్మేషన్ సేకరించనని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి చెప్తారా? దేశ రక్షణ గురించి ఏమైనా బాధ్యత ఉందా రేవంత్ రెడ్డి గారు మీకు?
ప్రజల భద్రత గురించి ఏమైనా బాధ్యత ఉన్నదా? ప్రజలకు వస్తున్న ముప్పులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే దాని మీద బాధ్యత ఉన్నదా?